హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కడుపు నిండా తిన్నవాడికి తిండి పెడితే ఏమవుతుంది, అదేవిధంగా డబ్బున్న వాడికి డబ్బు దానం చేస్తే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు వీడియోలో చూద్దాం. బేసిక్గా తెలుగులో మనకు ఒక సామెత ఉంటుంది. అదేంటంటే నిండు కుండలో నీళ్లు పోయడం. ఈ సామెతను ఎక్కువగా ఎక్కడ వాడతాం? ఎవరికైనా సహాయం చేసే విషయంలోనో, లేదంటే ఎవరికైనా అన్నదానం చేసే విషయంలోనో సామెతను వాడుతూ ఉంటాం. అసలు నిండు కుండలో నీళ్లు పోయడం అన్న సామెత ఎందుకు పుట్టిందంటే, ఒక కుండలో ఆల్రెడీ నిండుగా నీళ్లు ఉన్నప్పుడు మనం అదనంగా ఎక్స్ట్రాగా పోసేటువంటి ఆ నీరు అన్నది నిరుపయోగంగా వృధాగా కింద పోతుంది కదా అని చెప్పి దాని భావం. అదే విధంగా ఇక్కడ కూడా ఒక వ్యక్తి కడుపు నిండా భోంచేసి ఉన్నప్పుడు మనం మళ్ళీ ఎక్స్ట్రాగా అతనికి బలవంతంగా ఆహారం పెట్టడం వల్ల ఏమవుతుంది? అతడు దాన్ని మొహమాటానికి స్వీకరించడం వల్ల తిరిగి వామిటింగ్స్ రూపంలో బయటికి వామిటింగ్ చేసుకోవడము, లేదంటే అజీర్ణం అయిపోయి జీర్ణం చేసుకోలేక అది విషయంగా మారి అతడు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అయితే నిండుకుండలో నీళ్లు పోస్తే వృధాగా కిందపోతాయో, అదే విధంగా ఆల్రెడీ కడుపు నిండా భోజనం చేసిన వాడికి అన్నం పెట్టడం కూడా అదే విధంగా ఉంటుంది. ఎటువంటి ఉపయోగం లేకుండా వృధాగా బయటికి వస్తుందని చెప్పి దాని భావం. అంతే కదా ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ మీరు చూడండి, ఒక కడుపు నిండా భోజనం చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ ఆహారాన్ని పెడితే ఏమవుతుంది? అతడు దాన్ని స్వీకరించలేక, లేదంటే మీరు ఏమనుకుంటారు అనేటువంటి మొహమాటానికి పోయి దాన్ని స్వీకరించిన దాన్ని జీర్ణించుకోలేక అజీర్ణం అయిపోయి అది మళ్ళీ తిరిగి వామిటింగ్స్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. సో ఇటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఎక్కువగా మనీళ్ళలోనే జరుగుతూ ఉంటాయి. అది ఎలా అంటే, ఫర్ సపోజ్ మనకి ఏదైనా పని పడి మన చుట్టాల ఇంటికో, లేదంటే బంధువుల ఇంటికో, లేదంటే మన ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళినప్పుడు, ఒకవేళ మనం వెళ్ళినటువంటి సమయం కనుక కరెక్ట్గా ఆహారం తీసుకునేటువంటి సమయం, ఆకలి వేసేటువంటి సమయానికి వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళు కూడా మర్యాద పూర్వకంగా వాళ్ళు తింటున్నా లేదంటే తినకపోయినా సరే, సమయం ఆకలి సమయం అయింది కాబట్టి, ఆ టయానికి మనం వెళ్ళాం కాబట్టి వాళ్ళు మాట వరుసకి అడుగుతూ ఉంటారు, అరే తినిపోదురారా, భోజనం చేసి పోదురారా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినప్పుడు ఒకవేళ కరెక్ట్గా సమయానికి మనకు ఆకలి వేస్తే వెళ్ళి తినడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏ పూటకైనా తినాల్సిందే కాబట్టి మనకు తగిన సమయము, తగినటువంటి ప్లేస్, ఆకలి తీర్చుకోవాల్సినటువంటి ప్లేస్ ఇదే అని చెప్పి మనం తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే, బయట కడుపు నిండా తినేసి అదే టయానికి ఆ పనిని, ఏ పని మీద అయితే మనం వెళ్తామో ఆ పని కోసం అని చెప్పి మన చుట్టాల ఇంటికో, బంధువుల ఇంటికో, లేదంటే ఫ్రెండ్స్ ఇంటికో వెళ్తూ ఉంటాం. కడుపు నిండా తిని వెళ్ళిన తర్వాత వాళ్ళు అయినా సరే మాట వరుసకైనా సరే తిందురారా అని చెప్పి చెప్తారు. అప్పుడు మనం లేదమ్మా ఇప్పుడే తిన్నాము, లేదు చిన్నమ్మా, లేదు పెద్దమ్మా ఇప్పుడే తినొచ్చామని చెప్పి చెప్తూ ఉంటాం. అయినా సరే వాళ్ళు ఏమాత్రం వినకుండా, అయినా సరే తింటే ఎంత తింటావు, తిన్నవాడికి ఇంకెంత తింటావు, ఒక ముద్ద తినిపోదురా అని చెప్పి బలవంతం చేస్తూ ఉంటారు. మనము లేదు పెద్దమ్మా, లేదు చిన్నమ్మా, నేను ఇప్పుడే తినొచ్చాను, ఇప్పుడే బయట తిని వస్తున్నాము, మా ఫ్రెండ్ ఇంట్లో తిని వస్తున్నాము అని చెప్పి ఎంత చెప్పినా సరే వినకుండా, మన వాళ్ళ ప్రేమలు ఎలా ఉంటాయంటే ఆ టైంలో మనకు ఎటువంటి ఎంత పెద్ద కష్టం వచ్చినా పట్టించుకోరు, ఎంత డబ్బు అవసరమైనా పట్టించుకోరు. కానీ కరెక్ట్గా ఒక చిన్న ప్లేట్ అన్నంతో కొట్టేద్దాంలే అని చెప్పి కరెక్ట్ సమయంలో తిందురారా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే కొంతమంది మంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమతోనో బంధంతోనే పిలుస్తూ ఉంటే, ఇంకొంతమంది వీడి మీద ఏదో ప్రేమ ఒలకపోయాలి, లేదంటే వీడి మీద నాకున్నటువంటి ప్రేమ మొత్తం చూపించాలి, ఈ ఒక్క ప్లేట్ భోజనంలోనే మాకున్నటువంటి ప్రేమ మొత్తం చూపించాలి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయలేం, వాడికి డబ్బు అవసరమైనప్పుడు సహాయం చేయలేం. సో కేవలం ఒక ప్లేట్ అన్నం పెట్టేస్తే ఇక మన మీద ప్రేమ కలుగుతుందని చెప్పి పెడతారో ఏమో తెలియదు. కానీ ఈ విధంగా మనల్ని తిరిగి వచ్చామని చెప్తే కూడా కొంతమంది వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒకవేళ మనం కడుపు నిండా భోజనం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, వారు మర్యాద పూర్వకంగా పిలిచినా సరే, మనం వెళ్ళి తింటే ఏమవుతుంది? మనం ఆల్రెడీ కడుపు నిండా తిని వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ అదనంగా పెట్టేటువంటి ఆహారం అన్నది మొత్తం వృధాయే కదా. అంతే కదా. ఫర్ సపోజ్ మీరు కడుపు నిండా తిని మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మర్యాద పూర్వకంగా ఖచ్చితంగా తినవలసిందే, ఒక ముద్దైనా తినవలసిందే అని చెప్పి బలవంతం చేస్తే, యాక్చువల్గా మనం ఏం చేస్తాం? మనం తినకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి, వీళ్ళకు బాగా ఎక్కువైందని చెప్పి, మనల్ని పట్టించుకోవట్లేదని చెప్పి, ఎక్కడ అనుకుంటారో అని చెప్పి మనం మొహమాటానికి పోయి, వాడు మన చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మన వాళ్ళు పెట్టేటువంటి ఆహారాన్ని మొహమాటానికి పోయి తీసుకోవడం వల్ల అది మళ్ళీ తిరిగి వాంతింగ్ రూపంలోనో, లేదంటే అజీర్ణం కాక మళ్ళీ అనారోగ్యం అయ్యేది మనమే కదా. ఏ విధంగా చూసుకున్నా కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు మనకు మన వాళ్ళైనా సరే, మన ఫ్రెండ్స్ అయినా సరే, మన చుట్టాలైనా సరే, ఆఖరికి మన ఇంట్లో తిండైనా సరే, మన కడుపు నిండా ఆల్రెడీ భోజనం ఉంది అంటే మనం అదనంగా తీసుకునేటువంటి ఆహారం వృధాగా పోతుంది కదా అని చెప్పి దీని భావం. అందుకే నిండు కుండలో నీళ్లు పోసినట్టుగా అనేటువంటి సామెత అందుకే చెప్పడం జరిగింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీలో కొంతమంది చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, మీకు సంబంధించినటువంటి ఎవరైనా వాళ్ళు మీరు కరెక్ట్గా తినే సమయానికి మీ వాళ్ళు ఎవరైనా మీ ఇంటి వద్దకు వస్తే, మీరు మర్యాద పూర్వకంగా ఒక కాస్త భోంచేసి పోదురారా, లేదంటే ఒక ముద్ద అన్నం తినిపోదురారా అని చెప్పి పిలవడం చాలా మంచి విషయం.
కానీ ఆ వ్యక్తి నేను ఇప్పుడే తిని వచ్చాను అని చెప్పిన తర్వాత కూడా మీరు ఏదో అతి ప్రేమకు పోయో లేదంటే నేను అందరూ ఇలాగే ఉంటారని చెప్పి నేను చెప్పను. బట్ కొంతమంది ఏదో వాళ్ళ మీద ప్రేమను ఒలకపోదాము లేదంటే నాకు ఎదుటి వారిపై ఉన్నటువంటి ప్రేమను ఒక ప్లేట్ అన్నంతోనే మొత్తం చూపిద్దాము అనేటువంటి ఉద్దేశంతో అతడు తిని వచ్చానని చెప్పినా కూడా బలవంతంగా అన్నం పెట్టకండి దయచేసి. అతడు నేను ఇప్పుడే తిని వచ్చాను కడుపు నిండా భోజనం ఉంది అన్నప్పుడు కూడా ఎందుకు బలవంతం చేసి మళ్ళీ మీరు ఆహారాన్ని పెడతారు? ఒకవేళ పెట్టినా అతనికి ఏం ఉపయోగపడుతుంది? ఒకసారి ఈ విధంగా ఆలోచించాలి మీరు. ఎంతసేపు ఉన్నా మా ప్రేమను కాదంటాడా లేదంటే మేము పెడితే భోజనం చేయడా? సో ఈ విధంగా ఆలోచించకుండా మీరు పెట్టినా సరే అతడు ఆల్రెడీ తిని ఉన్నాడు కాబట్టి మీరు పెట్టేటువంటి ఆహారానికి ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఈ విధంగా ఆలోచించి మీరు అతడు తిన్నాను అని చెప్తే సైలెంట్ అయిపోండి. అంతేగాని మేము పెడితే తినడా లేదంటే మా ప్రేమను వ్యతిరేకిస్తాడా, మేము పెడితే తింటాడో లేదో చూద్దామని చెప్పి ఇటువంటి తిక్క పరీక్షలు చేసేటువంటి ప్రయత్నాలు చేయకుండా అదే ఆహారాన్ని ఎవరైనా ఆకలితో ఉన్న వారికి పెట్టండి. ఎవరైనా ఇంటి ముందుకు సమయానికి అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి దానం చేయండి, ఎంతో పుణ్యం వస్తుంది కదా. అలా కాకుండా అడుక్కున్న వాడికి పెట్టకుండా లేదంటే కడుపు నిండా భోంచేసి ఇంటికి వచ్చిన వాడికి బలవంతంగా భోంచేసి పెట్టినా ఎటువంటి ఉపయోగం ఉండదు కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సమయానికి మీ ఇంటి వద్దకు వచ్చిన వాడికి మర్యాద పూర్వకంగా ఒక ముద్ద తిందురండి లేదంటే భోంచేసి వెళ్ళండి అని చెప్పడం చాలా మంచి విషయం. కానీ వాళ్ళని బలవంత పెట్టకండి అని చెప్పి చెప్తున్నా. ఇకపోతే రెండో విషయం ఏంటంటే డబ్బున్న వాడికి డబ్బు దానం చేయడం. ఫర్ సపోజ్ మన ఇళ్లలో చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి తన కూతురు పెళ్ళో లేదంటే తన కొడుకు పెళ్ళో బాగా డబ్బు ఉంది కాబట్టి బాగా గ్రాండ్ హోటల్స్లోనో లేదంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లోనో వాళ్ళ కూతురు పెళ్లి చేస్తూ ఉంటారు. కొడుకుల పెళ్ళో కూతురు పెళ్ళో ఎవరిదో ఒకటి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు చాలా గ్రాండ్గా. ఎందుకంటే వాళ్ళకు బాగా డబ్బు ఉంది కాబట్టి అంత పెద్ద స్టార్ హోటల్లోనో లేదంటే పెద్ద పెద్ద ఫంక్షన్లోనో చేస్తుంటారు. అదే డబ్బు లేకపోతే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేదంటే డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తాం, ఏదో ఒక 50,000లో ఇంటి దగ్గర చిన్న పందిరేసి అందరిని పిలిచి పెళ్లి చేసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే యాక్చువల్గా పెళ్లి అయిపోగానే భోజనం తిన్న తర్వాత చదివింపులు చదివిస్తూ ఉంటాం. బేసిక్గా ఏ పెళ్లికి వెళ్ళినా సరే అది చిన్న వాళ్ళ పెళ్ళి అవ్వండి లేదంటే పెద్దవాళ్ళ పెళ్ళి అవ్వనివ్వండి అన్నం తిన్న తర్వాత చదివింపులు చదివిస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తామంటే బీద వాళ్ళ పెళ్లికి వెళ్తే అన్నం తిన్న తర్వాత ఒక 116లో లేదంటే 216లో చదివించి వచ్చేస్తూ ఉంటాం. కానీ మనం చేసేటువంటి విచిత్రమైనటువంటి పనులు ఎలా ఉంటాయంటే మన చుట్టాలలోనే బాగా డబ్బులుండి బాగా నాకు ఎంత డబ్బు ఉందో నేను ఎంత గ్రాండ్గా నా కూతురు పెళ్ళి నా కొడుకు పెళ్లి చేయగలనో నలుగురికి చూపించాలి, నా చుట్టాలందరూ తెలుసుకోవాలని చెప్పి ఎంతో గ్రాండ్గా పెళ్లి చేస్తే వాళ్ళ పెళ్లికి మనము చుట్టాలుగా మనం వెళ్ళి భోజనం చేసి బాగా ఎంజాయ్ చేసి భోజనం తిన్న తర్వాత మనం చదివించేటువంటి చదివులు ఎలా ఉంటాయి? 516, 1116, ఇంకా ఎక్కువైతే 2116. ఎందుకంటే మనము ఎవరి పెళ్లికైతే వెళ్తామో ఏ వ్యక్తి అయితే గ్రాండ్గా పెళ్లి చేస్తున్నాడో ఆ వ్యక్తి పెళ్లికి వెళ్ళి ఇతడైనా గ్రాండ్గా పెళ్లి చేసేది, ఇతడికైనా డబ్బు ఉందని చూపించుకునేది. ఏం నాకు డబ్బు ఉందని నేను చూపించుకోకూడదా? ఇతడు పెళ్లి చేసేవాడే నాకు ఇంత డబ్బు ఉందని చెప్పి ఇంత గ్రాండ్గా పెళ్లి చేసి మనకు చూపించినప్పుడు నాకు డబ్బు ఉందని నేను చూపించుకోవాలి కదా, నేను ఎందుకు తగ్గాలని చెప్పి డబ్బున్న వాడికే డబ్బు దొబ్బి 1116, 516, 2016 పెడుతూ ఉంటాం. ఎందుకంటే వాడి దగ్గర మనం తక్కువ కాకూడదు అని చెప్పి అతనికంటే నేనే తక్కువ తిన్నానని చెప్పి ఒకరు పోటీ పడి మరి చదివిస్తూ ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనము అక్కడ చదివిస్తూ ఉంటే మనకంటే ముందు చదివించిన వాళ్ళ పేర్లు చూస్తాం. అంటే మనకంటే ముందు ఎవరైతే చదివింపులు చదివించారో వాళ్ళు ఎంత చదివించారు, వాళ్ళకంటే మనము ₹1 అయినా సరే ఎక్కువ పెట్టాలి, వాళ్ళకు ఏ మాత్రం తగ్గకూడదు అని చెప్పి. అంటే అక్కడ పెళ్లి చేసే వాళ్ళకు తక్కువ కాకూడదు, మనకంటే ముందు చదివించిన వారి ముందు తక్కువ కాకూడదు. మనల్ని చూసి మన వెనక వచ్చే వాళ్ళు ఇంకెక్కువ చదివించాలి. అంటే 10కి 10 పెరుగుకుంటూ పోతే ఆటోమేటిక్గా డబ్బున్న వాడి దగ్గరికి డబ్బు దొబ్బుతాం తప్ప ఒక బీదవాడి పెళ్లికి వెళ్ళి ఎంతో కొంత ఒక ₹1000 లేదంటే ఒక 500 ఎక్స్ట్రా పెడితే వాడు డబ్బు లేకే కదా చాలా తక్కువగా ఇంటి దగ్గర చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇతను డబ్బు ఉంది కాబట్టి పెద్ద పెద్ద ఫంక్షన్లో పెళ్లి చేసుకుంటున్నాడు కదా. మరి ఆ డబ్బు లేని వాడి పెళ్లికి వెళ్ళి ఎంతో కొంత ఎక్కువగా చదివిస్తే ఎంతో కొంత అతనికి ఖర్చుల్లో కలిసి వస్తుంది కదా. ఈ విధంగా ఎందుకు ఆలోచించాం మనం? అయినా డబ్బు లేని వాడికి దానం చేసినా లేదంటే డబ్బు లేని వాడి పెళ్లికి వెళ్ళి మనము చదివింపులు చదివించినా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. మనం చదివించేటువంటి ఆ డబ్బే అతడికి ఎంతో కొంత అవసరాన్ని తీరుస్తుంది కదా. అతడే ఒకవేళ లేక కూడా అతడు బయట అప్పు తెచ్చి మరి పెళ్లి చేస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకోకుండా మనము డబ్బున్న వాడికి పెళ్లికే వెళ్ళి మన సంపాదన లేదంటే మన హుందాతనం చూపిస్తూ ఉంటాం. ఆ మాత్రం డబ్బుతనము లేదంటే ఆ మాత్రం గొప్పతనము హుందాతనము బీదవాడి పెళ్లికి వెళ్ళి చూపిస్తే అతడికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. అలా కాకుండా డబ్బు ఎక్కువ పెద్ద పెద్ద ఫంక్షన్లలో గ్రాండ్గా
తన రిచ్నెస్ ఏంటో చూపించుకోవడానికి పెళ్లి చేసే వాళ్ళ పెళ్లిళ్ళకు వెళ్ళి నీ హుందాతనం చూపించుకుంటే ఏం ఉపయోగం? ఫర్ సపోజ్ చూడండి, మీ చుట్టాలలో ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు బాగా గ్రాండ్ గా పెళ్లి చేస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కూడా సింపుల్ గా అంటే కూడా 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక ఫంక్షన్కే దాదాపుగా 1 లక్ష నుండి 2 లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. అటువంటి పెళ్లికి వెళ్ళి మీరు మీ హుందాతనాన్ని, మీరు మీ డబ్బు సంపాదన చూపించుకోవడానికి నాకు డబ్బు ఉంది మీకేనా ఉండేది అని ఈగోలకు పోయి మీరు మీ యొక్క గర్వాన్ని చూపించుకోవడానికి అక్కడ చదివింపులు చదివిస్తే ఎంత చదివిస్తారు? 1116, 5016, 10,016. అతడు ఒకవైపు డబ్బు ఎక్కువైపోయి డబ్బు బాగా సంపాదించి అతడు కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో గ్రాండ్ గా ఫంక్షన్ హాల్లో 1,00,000 రెంటు, ఆల్మోస్ట్ 1,00,000 నుండి 1,50,000 వరకు రెంటు కట్టి దానికి పెళ్లి చేస్తూ ఉంటే అతడు ఆ ఫంక్షన్ హాల్ కట్టినటువంటి 1,00,000 ముందు 1,50,000 ముందు మీరు చేసినటువంటి ఈ చదివించినటువంటి ఈ చదివింపులు 1,116లో, 5,116లో, లేదంటే 10,116లో ఏమాత్రం? అంటే అతడు పెట్టినటువంటి ఆ 1,00,000 ముందు మీరు పెట్టినటువంటి 10,000 అతనికి ఏమాత్రం లెక్క అవుతాయి? ఏ విధంగా మీరు పెట్టినటువంటి చదివింపులను అతడు లెక్కలెక్కి తీసుకుంటాడు? మీరు ఎంత ఎక్కువ అమౌంట్ చదివింపులు చదివించినా మిమ్మల్ని లెక్క చేస్తాడా? ఎందుకంటే మీరు పెట్టేటువంటి 10,000 అన్నది అతడు కట్టినటువంటి 1,00,000కి పెద్ద లెక్కేం కాదు. అదే బీదవారి ఇంటికి పెళ్లికి వెళ్ళి మీరు అదే 10,000, అదే 5,000 చదివింపులు చదివించండి, జీవితాంతం తలుచుకుంటాడు. అరే పలానా వ్యక్తి నా పెళ్లికి వచ్చి నా ఖర్చులు లేదంటే నా పెళ్లిని, నా బీదతనాన్ని అర్థం చేసుకొని ఇంత అమౌంట్ చదివించారా అని చెప్పి చాలా గొప్పగా చెప్తాడు. పైగా మీకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, డబ్బు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఎక్కువ చదివింపులు చదివించడము, లేదంటే డబ్బు ఉన్న వారికి డబ్బు దానం చేయడం అన్నది ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుందని చెప్పి దీని భావం. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, కడుపు నిండా భోజనం చేసిన వాడికి అన్నం పెట్టడము ఎంత నిరుపయోగము. అదే విధంగా డబ్బున్న వాడికి డబ్బు దానం చేయడము, లేదంటే డబ్బును మూట కట్టడము అన్నది, అప్పచెప్పడం అన్నది ఎంత నిరుపయోగము అనేటువంటి విషయాన్ని చూశారు కదా. సో ఇదే విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అన్నం అడుగున అతనికి అన్నంబు పెట్టిన పారవేయు దాని ఫలితమేమి, ధనికునకు నొసంగు దానంబు నటువలే విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అన్నం అడుగున అతనికి అన్నంబు పెట్టిన పారవేయు దాని ఫలితమేమి అన్నాడు. అంటే ఫర్ సపోజ్ మన ఇంటి ముందరికి ఎవరైనా భిక్షగాడు లేదంటే అడుక్కునే వాళ్ళు వస్తే మనము చాలా మంది యాక్చువల్గా ఏం చేస్తారంటే డబ్బులు అడుగుతూ ఉంటారు. కానీ మనం ఒకవేళ అన్నాన్ని దానం చేస్తే ఆల్రెడీ అతడు కడుపు నిండా భోజనం చేసే భిక్షాటనకు అడుకోవడానికి వస్తూ ఉంటాడు. ఆ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనము డబ్బులు కాకుండా ఆహారాన్ని ఇస్తే ఏం చేస్తాడు? ఆహారాన్ని మొహమాటానికి, మీరు ఏమనుకుంటారు అనేటువంటి మొహమాటానికి తీసుకొని కాస్త దూరం వెళ్ళి, నేను ఆల్రెడీ కడుపు నిండా భోజనం చేశాను కదా, మళ్ళీ నాకెందుకు ఈ ఆహారం అని చెప్పి కాస్త దూరం వెళ్ళి దాన్ని పారవేస్తాడు. సో దానివల్ల మీరు చేసినటువంటి దానానికి కానీ అతడు తీసుకున్నటువంటి ఆహారానికి కానీ ఎటువంటి విలువ లేకుండా, ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది అని చెప్పి దాని భావం. ఎందుకంటే అక్కడ అతడు మిమ్మల్ని అన్నం కావాలని అడగలేదు. ఎందుకంటే ఒకవేళ అతడికి ఆకలి వేస్తే నిజంగానే నాకు ఆహారం కావాలని అడిగేవాడు. అతడు ఆల్రెడీ కడుపు నిండా భోజనం చేశాడు కాబట్టి మిమ్మల్ని డబ్బులు అడిగాడు. అతడి ఆకలిని అర్థం చేసుకోకుండా మొట్టమొదట ఆహారాన్ని దానం చేసినందుకు తప్పు మీదే అవుతుంది. ఎందుకంటే అతడు మిమ్మల్ని ఆహారం అడగలేదు, అడగకుండా కూడా అతడికి ఆహారం దానం చేశాడు. సో కాబట్టి అతడు కడుపు నిండా భోజనం ఉన్నందుకు అతడు తీసుకెళ్లి బయట పారవేయడం జరిగింది. అందుకే నేను మొదట్లో కూడా చెప్పా, కడుపు నిండా తిన్నాము అన్న వాడికి ఎప్పుడు కూడా ఆహారాన్ని పెట్టకండి. మీరు పెట్టినటువంటి అదనంగా పెట్టినటువంటి ఆ ఆహారాన్ని కానీ, ఎక్స్ట్రాగా పెట్టినటువంటి ఆహారాన్ని కానీ ఎటువంటి విలువ లేకుండా పోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది అని చెప్పి చెప్తున్నాడు. అతడు కడుపు నిండా ఆల్రెడీ భోజనం చేస్తున్నప్పుడు మీరు ఇచ్చేటువంటి ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాడు? ఏం చేసుకుంటాడు దాన్ని? అదే ఆకలి ఉన్నవాడికి పెట్టండి, ఆహారం లేని వాడికి అన్నదానం చేయండి, ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా. సో ఇక్కడ కడుపు నిండిన వాడికి కానీ, లేదంటే ఆహారం పెట్టండి అని అడగని వాడికి కానీ ఆహారాన్ని దానం చేస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, పైగా దాని వాడు పాడేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా 3వ పాఠంలో ధనికునకు నొసంగు దానంబు నటువలే విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. దీని అర్థం ఏంటంటే, మనల్ని అన్నం అడగకపోయినా వాడికి అన్నం పెడితే ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుందో, సో అదే విధంగా ఇక్కడ కూడా డబ్బున్న వాడికి దానం చేయడం అన్నది కూడా ఈ విధంగానే ఉపయోగం లేకుండా పోతుందని చెప్పి దాని భావం. అందుకే ధనికునకు నొసంగు దానంబు నటువలే విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా ఫ్రెండ్స్, కడుపు నిండా భోజనం చేసిన వాడికి లేదంటే ఆకలి కాని వాడికి అన్నం పెడితే ఏమవుతుంది? దాన్ని వాడి మొహమాటానికైనా తీసుకొని వెళ్ళి ఎక్కడో చోట పారవేయడం జరుగుతుంది. ఆకలి వేస్తే పర్వాలేదు, ఒక చోట కూర్చొని తింటాడు. అంతేగాని ఆకలి వేయకుండా మనము ఆహారం అతనికి దానం చేసినట్లయితే దాన్ని పారవేస్తే ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది. మనం పెట్టినటువంటి ఆహారానికి కానీ, మనం చేసినటువంటి ఆ దానానికి కానీ ఎటువంటి వాల్యూ లేకుండా, ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది.
అదేవిధంగా డబ్బున్న వాడికే డబ్బు ఇవ్వడము లేదంటే డబ్బు అప్పచెప్పడము డబ్బు మూట చెప్పడం అన్నది కూడా ఈ విధమైనటువంటి చర్యగానే ఉంటుందని చెప్పడం జరిగింది. అందుకే మొదట్లో నేను నిండు కుండలో నీళ్లు పోసినట్టుగా అనేటువంటి సామెత చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే నిండు కుండలో నీళ్లు పోస్తే వృధాగా కింద పడిపోతాయో అదే విధంగా కడుపు నిండా తిన్నవాడికి లేదంటే ఆకలి లేని వాడికి అన్నం పెట్టడం కూడా అదే విధంగా వృధా అవుతుంది. అదే విధంగా డబ్బు ఉన్నవాడికి దానం చేయడం కూడా ఈ విధమైనటువంటి నిరుపయోగాన్ని ఫలితాన్ని ఇస్తుందని చెప్పి అనేటువంటి విషయాన్ని కూడా యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.